హలో మూవీ లవర్స్. చిరంజీవ చాలా రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్ హీరోగా జబర్దస్త్ అదిరేబి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్. 1 hour 51 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. మూవీ కాన్సెప్ట్ డిఫరెంట్ గా బానే ఉంది కానీ దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇన్కన్సిస్టెంట్ స్క్రీన్ ప్లే, లో బడ్జెట్ లో మూవీని చుట్టేయడం, మూవీ చూస్తున్నంతసేపు మూవీ చూస్తున్నామా లేక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామా అనే ఫీలింగ్ రావడం, వర్కౌట్ అవని ఎమోషన్స్, కన్ఫ్యూజ్డ్ గా హడావిడిగా ముగించేసిన క్లైమాక్స్ ఈ మూవీకి మైనస్ అయ్యాయి. లాజిక్స్ ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేయగలిగితే అక్కడక్కడ మీరు కాసేపు నవ్వుకోగలుగుతారంతే. డైరెక్షన్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్ గా ఇరిటేటింగ్ గా ఉంది. ఎడిటింగ్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది. శివగా రాజ్ తరుణ్ యాక్టింగ్ మాత్రం బాగుంది. తన కామెడీ టైమింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. హీరోయిన్ కుషిత గ్లామరస్ గానే ఉంది కానీ తనది పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. వీళ్లతో పాటు జబర్దస్త్ బ్యాచ్ అందరూ తలో చిన్న రోల్ చేశారు ఈ మూవీలో. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఓటీటీలోనే కాబట్టి, పైగా కామెడీ మూవీ కాబట్టి చూద్దాం అనుకునే వాళ్ళు టైం పాస్ కోసం ఒక లుక్ వేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ మినీ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.